ఇంటింటా తప్పనిసరిగా చెట్లను పెంచుకుందాం. మన గ్రామాన్ని కాలుష్యరహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. చెత్తబండి వచ్చిందమ్మా, చెత్తను బండికివ్వండమ్మా. రాము, లక్ష్మణ్, మహదేవ్, సర్వజ్ఞ ఆబ్సెంట్. ఎందుకలా? జ్వరం వచ్చిందా? సాయి ఓకే. అందరూ వచ్చినట్లేనా? ఓకే. పిల్లలు, ఈరోజు సాటర్డే కదా, మనకి మండే రోజు ఈవెంట్ ఉంటుంది, స్వచ్ఛ భారత్ ఈవెంట్. ఓకేనా? ఆ రోజు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. అర్థమైందా? ఎస్ఏ రైటింగ్ ఉంటది ఆ రోజు. అండ్ స్పెషల్ గెస్ట్ డిఓ సార్ వస్తున్నారు. ఓకే, స్పెషల్ గెస్ట్ డిఓ సార్ వస్తారు. మీరు ఎస్ఏ రైటింగ్ లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మంచి గిఫ్టులు, మంచి ప్రైజులు అన్నీ ఉంటాయి. ఆ రోజు మన స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. మండే రోజు కంపల్సరీ అందరూ రావాలి. ఓకే, అందరూ రావాలి. ఓకేనా? ఓకే, మళ్ళీ క్లాస్లో కలుద్దాం. ఓకే, బాయ్. నిన్న చెప్పిన ఎస్ఏ రైటింగ్ రాసావానే? అయ్యో మర్చిపోయానే. సరే, మీరు ఆడుకొని నేను వెళ్ళొస్తా. భలే టైంకి వచ్చావే. నాయనమ్మని పిలు. నాని, నాకు ఈ పాలకూర అంటే ఇష్టం లేదమ్మా. ఏదైతే ఇంద్రా తిను. స్కూల్కి వెళ్ళి లేటుగా వచ్చుడు, ఆగమాగం తినుడు, అదేదో తొందరగా అయిపోతుంది కదా. ఎందుకే ఆగమాగం తింటావు? పందిలాగా మెల్లిగా తిను. ఏమమ్మా, నువ్వు చిన్న పిల్లవా? 9వ తరగతి చదువుతున్నావు, నీకు తెలియదా? నువ్వు అంటే అలక, ఆ అంటే అలక. ఏం పెంచుతున్నావు? ఇదేనా? స్కూల్కి వెళ్ళి లేటుగా వస్తుంది, దోస్తులు అంటే పోతుంది, వస్తుంది. ఏం చూస్తున్నావు? చూడు, ఇంత దానికి ఎంత కోపం. పోనీలేండి. చూడటు, చదువుతుందంటివి, కలెక్టర్ అవుతుందంటివి, మస్త్ అంటివి. ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటావు. చదివి నువ్వైతివి, ఆమె అవుతుంది. అయితద్ది. బాగానే అవుతుంది. ఏమైందే? ఇలా రా. ఎందుకు అలిగి కూసున్నావు? ఏమైందమ్మా? మొన్న శనివారం మా టీచర్ చెప్పింది, సోమవారం అంట స్వచ్ఛ భారత్ గురించి ప్రోగ్రాం ఉందంట. దానికోసం వ్యాసం రాసి తీసుకురమ్మన్నారు. మనం మంచిగా రాస్తే ఎంఈఓ వారో ఎవరో మనకి ప్రైజ్ ఇస్తారంట. కానీ నేను ఆటలో పడి మర్చిపోయాను. సరే, నీకు నేను హెల్ప్ చేస్తా గానీ ఈ ప్లేట్ తీసుకుపోయి కిచెన్లో పెట్టిరాపో. చేసావు కదా, పో. అట్లే పెన్ను పేపర్ కూడా పట్టుకరా. సరే. నా చిన్నతనంలో స్వచ్ఛ భారత్ అంటే నాకు తెలియదు గాని
స్వచ్ఛమైన మనసులుండే భారత్ అయితే తెలుసు. అవునా? ఆ కాలం మారిందంటే ఏమో అనుకున్నా గాని నేటి మనసుల నైజం చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకే అట్లా అంటావు? కాలం కోసం క్యాలెండర్ను గడియారంను చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మన గల్లీ చివరనున్న చెత్త కుండిని చూస్తేనే తెలుస్తుంది. స్వచ్ఛ భారత్ గురించి చెప్పమంటే చెత్త గురించి చెప్తావేంటే? ఆగవే, అక్కడికే వస్తున్నా. చెత్తను శుద్ధి చేస్తేనే కదా స్వచ్ఛత అంటే ఏందో తెలిసేది. నేను స్వచ్ఛ భారత్ గురించి రాయాలనుకుంటున్నాను, నువ్వు చెప్పే చెత్త గురించి కాదు. మా రోజుల్లో పనికిరాని కూరగాయలు, చెత్త కాగితాలు, చెత్త బుట్టలు నిండా నిండేవి. కానీ ఇప్పుడు ఎంత చెత్త తయారైందంటే నీచంగా పాన్ పరాకు విమల్లు తిని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఊమేస్తుండ్రు. మన ఆజమాయిషి ఎలా తయారైందంటే ఆకలికి తట్టుకోలేక పశువులు చెత్త బుట్టలున్న ప్లాస్టిక్ తింటున్నాయని. అయినా తెలిసి మార్కెట్కు గోన సంచి తీసుకెళ్లలేని పరిస్థితి. ఏం చెప్తున్నానని కాదు, ఏం అర్థం చేసుకోవాలో తెలుసుకో. నీకు మంచి ఉదాహరణ చెప్తా. మొన్న సాయంత్రం మార్కెట్ నుంచి వస్తుంటే మున్సిపల్ అబ్బాయితోని మీ టీచరు గొడవ పడుతుంటే నేనే సర్ది చెప్పొచ్చా. ఏం చెప్పావు మా టీచర్కి? తనేమంది? చెత్త డబ్బా తీసుకురా అమ్మా. లోపలికొచ్చి తీసుకోవో. నేనెలా తీసుకుంటానమ్మా? చెత్తోన్వే కదా, వచ్చి తీసుకోవో. చెత్తనైతే లోపలికి వచ్చి తీసుకోనా, బయటకు వచ్చి నీకు వస్తలే. ఆఫ్టర్ ఆల్ చెత్త ఎరుకున్నటోన్వి, నీకెందుకంత పొగరు? ఇలా మాట్లాడితే రేపటి నుంచి గల్లీ కూడా రాము. రాకపోతే నీ జాబే పోతుంది, నాకేంది? ఏంటబ్బా ఈ గొడవ? చూడండి అమ్మగారు, చెత్త డబ్బా బయటికి తీసుకురమ్మంటే చెత్తమ్మ చెత్త అబ్బాయి అని క్లాసులు పీకుతుంది. ఏంటమ్మా? నేనేం వాడు చెప్పినట్టు అనలేదత్తా. కాస్త లోపలికొచ్చి తీసుకోమోరా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు వాడే. చూడు, మాట్లాడుతుంటేనే వాడు వీడు అంటున్నావు. ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? ప్రతిరోజు ఎండనక వాననక పిల్లల్ని జల్లల్ని వదిలేసి వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి నిన్ను నన్ను శుభ్రంగా కాపాడుతుంది ఎవరమ్మా చెప్పు? అలాంటి వాళ్ళతోనా నువ్వు గొడవ పడేది? మనసు పూర్తిగా మాట్లాడలేకపోవడం, ఇంటి ముందుకొస్తే కాసని మంచి నీళ్ళు ఇవ్వకుండా, ఇదేనా అమ్మా మన సంస్కారం నేర్చుకున్నది? నేను మాట్లాడతా గాని నువ్వు వెళ్ళు. అంటే అందరికీ చులుగన్నే పోనీయానా. అది కాదే అత్తా. ఏది కాదే? వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు, మనకు కనిపించినప్పుడు చిన్న చిన్నవతో పలకరిస్తే మన పరువు ఏమన్నా పోతుందా? సరేలే అత్తా, నువ్వెలా చెప్తే అలా. అందుకే కొందరు మహానుభావులు గ్రహించి చెప్పారు, ఒక్క దేశం ఎదుగుదల అద్దాల మేడలో కాదు, ఒక్క అమ్మాయి ఆర్థిక స్థితిలోనూ కాదు, వీధి చివరి చెత్తబుట్టలో వెలుగులోకి వస్తుంది. సరే, చెప్పినవన్నీ రాసుకున్నావు కదా, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళి పడుకో. సరే రాసుకున్నా, నేను పడుకుంటా గానీ నువ్వు కూడా వెళ్ళి పడు. సరే. పిల్లలు, ఈ రోజు కార్యక్రమం అందరికీ గుర్తుందా? ఓకే, ఈ రోజు వ్యాసాలు రాసుకొని తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారా? ఈ రోజు మన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, మనలోని ప్రతిభను గుర్తించడానికి మన డిఈఓ సార్ విచ్చేస్తున్నారు. అందరూ గట్టిగా క్లాప్స్. వెల్కమ్ సార్. గట్టిగా క్లాప్స్. పిల్లలు, ఈరోజు మీరు రాసిన వ్యాసాలన్నీ ఎంపిక చేసేది సారే, ఓకేనా? ఎవరో విన్నర్ చూద్దామా? ఓకే,
హరిత ఎవరమ్మా? నేనే సార్. ఇది తనే రాసిందా? పిలిచి కనుక్కోండి. ఇలా రా అమ్మా, ఇలా రా. ఇది అసలు నిజంగా నువ్వే రాసావా లేదంటే నీకు ఎవరైనా చెప్పారా? ఎవరితోనైనా రాయించావా? లేదు టీచర్, నేనే రాశాను. మా నాన్నమ్మ హెల్ప్ చేసింది. అవునా? ఓకే. నీలాంటి వాళ్ళని డిఓ సార్ ప్రోత్సహిస్తారు. నీలాంటి విద్యార్థులని చాలా ఎంకరేజ్ చేస్తారు సార్. సూపర్, కీప్ ఇట్ అప్. థాంక్యూ టీచర్. హరిత, నువ్వు రాసిన వ్యాసం చాలా అద్భుతంగా ఉందమ్మా. అయితే ఇప్పుడు మనం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం గురించి ఇంకొన్ని కొత్త విషయాలు కనుక నువ్వు చెప్తే బహుమతి నీకే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మాట్లాడతావా? అందరికీ నమస్కారం. మా నానమ్మ చెప్పింది సార్, దేశం కోసం చనిపోతున్న జవాన్ల కన్నా దేశాన్ని శుభ్రం చేస్తూ చనిపోతున్న జవాన్లే ఎందరో అని. అవును, వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నా ఈ మున్సిపాలిటీ వాళ్ళు మన సైనికులే. స్వచ్ఛ భారత్లో భాగంగా దేశాన్ని శుభ్రం చేస్తున్నారు. వాళ్ళని గౌరవించడం దేశభక్తిలో భాగమేనని దేశం నుండి, దేశ ప్రజల నుండి మర్యాద పొందే అర్హత కల్పిస్తూ నిజమైన స్వచ్ఛ భారత్ని నిర్మించడానికి మనమందరం కలిసికట్టుగా ముందడుగేద్దాం. వావ్, సూపర్ సూపర్ కదా. సార్కి నచ్చిందా లేదా చూద్దామా? సార్, నువ్వు రాసిన వ్యాసమే అద్భుతం అంటే నువ్వు ఇచ్చిన స్పీచ్ ఇంకా అద్భుతంగా ఉంది. ఇది ఒక్కటి చాలు నీకు బహుమతి ఇవ్వడానికి. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.